హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మరో కొత్త రెసిపీ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన చపాతీ పన్నీర్ రోల్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జంక్ ఫుడ్ అంటే పిల్లలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో పిల్లలకి ఇష్టమైన జంక్ ఫుడ్ ఇష్టపడే పిల్లలు అందరూ కూడా ఇష్టపడతారు. అంటే ఈజీ రెసిపీ అనమాట. మనం మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఇవ్వచ్చండి. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. సో దాని ప్రాసెస్ ఏంటో నేను చెప్పేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే చపాతీ పిండి అయితే తీసుకుంటున్నానండి. ఆశీర్వాద్ ఆట తీసుకొని అందులో ఒక చిటికెడు ఉప్పు వేసి అయితే కలుపుకుంటున్నాను. మెత్తగా కలుపుకోండి చపాతీలు. సో దాంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే మనం బటర్ యాడ్ చేసుకొని చాలా మెత్తగా వస్తాయి చపాతీలు. సో ఇలా కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. మీరు మామూలుగా బయట ఇమీడియట్గా అయిపోయే రెసిపీ, మమ్మీ ఆకలి వేస్తుంది అనగానే మనం ఈజీగా చేసేయచ్చండి ఈ రెసిపీని. సో నేను చపాతీ పిండి అయితే ఇలా కలిపి అయితే పావు గంట సేపు పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత మనం అంటే ఈ లోపు మనము మిగతా స్టఫింగ్లోకి మనం ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే పెరుగు తీసేసుకున్నాను, ఒక 2-3 స్పూన్స్. తర్వాత చాట్ మసాలా తీసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్. తర్వాత బ్లాక్ పెప్పర్ తీసుకున్నానండి, ఒక టేబుల్ స్పూన్. తర్వాత మామూలుగా జీలకర్ర పొడి తీసుకున్నానండి, ఒక టేబుల్ స్పూన్. తర్వాత గరం మసాలా కూడా తీసేసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్. తర్వాత మన ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియాల పొడి తీసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని ఉప్పు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు అండ్ కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి, ఉండలు లేకుండా. పెరుగు అనేది కర్డ్ బాగా మిక్స్ చేసేసుకున్నాక చాలా ఈజీ అండి. జస్ట్ స్టఫింగ్ కూడా ఎంతో టైం పట్టదనమాట. మనం లంచ్ బాక్స్లోకి పెట్టేసేయచ్చు ఈజీగా. ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ అయిపోతుంది మొత్తం అంతా. సో ఉండలు లేకుండా అయితే కలిపేసుకుంటున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే చూసారా, బాగా కలిపేసుకున్నానండి. ఉండలు లేకుండా చక్కగా మిక్స్ అయిపోయినాయి మొత్తం. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన కడాయి అయితే పెట్టేసుకున్నానండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. అంటే మనము ఈ స్టఫింగ్ అనేది మనకి ఎన్ని చపాతీలు చేసుకుంటామో దాన్ని బట్టి చేసుకోవచ్చండి. ఒకవేళ ఎక్కువ అనుకోండి, కొంచెం కర్డ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే వేడి అయిపోయిన తర్వాత నేను క్యాప్సికమ్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అదేవిధంగా చిన్నగా తరిగిన ఆనియన్స్ కూడా పెట్టుకున్నాను. అవన్నీ అయితే ఆయిల్ హీట్ అయిందండి, అందులోకి అయితే వేసేసుకుంటున్నాను. చక్కగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. చూస్తున్నారుగా, ఇలా వేయించుకున్నట్టయితే దగ్గర అవుతుంది అనిపించుకొని కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. అది దానివల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. చూస్తున్నారుగా, కలర్ అనేది చేంజ్ అవుతుంది, అంటుకుంటుంది అనిపించుకున్నాక తర్వాత మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక అది మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో కర్డ్ అదంతా, అది వేసే ముందు మనం పన్నీర్ అవి చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందామండి. పన్నీర్ స్లైసెస్ అనేవి ఎక్కువ వేయించుకోవద్దండి. జస్ట్ ఒక 1 మినిట్ అటు ఇటు జస్ట్ వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు వేయించినట్టయితే గట్టిగా అయిపోతాయి అన్నమాట పన్నీర్ పీసెస్ అనేవి. స్టఫింగ్లోకి మెయిన్ పన్నీర్ వల్లే టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇలాగా ఒక 1-2 మినిట్స్, అంతకన్నా ఎక్కువ వేయించకండి. జస్ట్ ఇలా ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో కర్డ్ అదంతా అదైతే వేసేసుకున్నానండి. వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇది ఆయిల్ అనేది పైకి తేలే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూస్తున్నారుగా, ఒక 5 మినిట్స్ అంతే. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇంకో వైపు అయితే నేను ఈ లోపు అయితే చపాతీలు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. చపాతీలు అంటే రౌండ్గా చేసేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను. అంటే ఈ లోపు మనం కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని చపాతీలు అయితే పక్కకి ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. మరోవైపు ప్యాన్ పైన అయితే
ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ పైన చపాతీలు అయితే కాల్చేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను పైన, చపాతీ పైన. కొంచెం మెత్తగా ఉంటే బాగుంటాయి కదా, అందుకనేసి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ ఆయిల్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని చపాతీలు అయితే రెడీ చేసి పెట్టుకుందామండి. ఆ తర్వాత నేను చపాతీ తీసుకొని దానిపైన కర్రీ వేసేసుకొని, ఆ తర్వాత క్యాప్సికమ్, ఆనియన్స్, ఆ పైన టమాటో కెచప్ అయితే వేసుకున్నానండి. వేసుకొని మనం అంటే పిల్లలకి పెడుతున్నాం కాబట్టి మనం చూసి వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇంకా మనకి ఎక్కువ కావాలంటే మనము స్పైసీగా తినాలి అనుకుంటే పెద్దవాళ్ళమి కొంచెం ఎక్స్ట్రా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మరొకసారి నేను పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకున్నాక దగ్గరగా తీసుకొని గట్టిగా రోల్ చేసేసుకొని పెట్టేసుకోవడమండి. ఒకవేళ చిన్న పీసెస్గా చేయాలంటే మధ్యలో ఒక ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలు ఈజీగా తినేయడానికి ఉంటుంది. లేదా పొడవుగా చేయాలంటే అదిగోండి నేను రోల్ చేసే విధంగా రోల్ చేసేసుకోండి. టైట్గా రోల్ చేసుకున్నట్టయితే చక్కగా విడిపోకుండా ఉంటుందన్నమాట చపాతీ అనేది. అలా తీసుకొని చక్కగా కొరుక్కొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కింద అయితే టిష్యూ పేపర్తో అయితే రోల్ చేశాను. అంటే అది విడిపోకుండా ఉంటుంది, పిల్లలు కూడా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, చేతికి అంటుకోకుండా. చాలా టేస్టీగా ఉందండి. టమోటా కెచప్ ఒకటి వేసాం కదా, చాలా బాగుంటుంది. పిల్లలకి పిజ్జా తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కంపల్సరీగా మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఓకే, బాయ్.